హాయ్ పిల్లలు, మీకోసం నేను ఒక చక్కని కథను తీసుకొచ్చాను. చక్కగా విని హాయిగా నిద్రపోండి. అనగనగా ఒక సింహం ఆకలితో అలమటిస్తూ తన ఆకలిని తీర్చుకోవడానికి ఏ మృగం దొరుకుతుందా అని అడవిలో తిరుగుతూ వెతకసాగింది. చాలాసేపటికి ఒక అడవి దున్న కనిపించింది. సింహం ఆ అడవి దున్న మీదికి లంఘించింది అంటే జంప్ చేసింది. దానిని పట్టి చంపి తిని తన ఆకలిని తీర్చుకుంది. అప్పుడు దున్న బొమిక ఒకటి సింహం నోటిలో గుచ్చుకుంది. దాని వలన కలిగిన బాధతో అరుస్తూ సింహం ఒక చెట్టు కిందికి చేరింది. చెట్టుపైన ఉన్న ఒక కాకిని చూసింది. ఆ సింహం తన నోటిలో గుచ్చుకొని బాధపడుతున్న ఎముకను తీసివేయమని కాకిని బతిమిలాడింది. అందుకుగాను చాలా మాంసాన్ని ఇస్తానని కాకికి ఆశ పెట్టింది. అప్పుడు మరి కాకి ఏం చేసింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం, చూడండి. సింహం మాటలను నమ్మిన కాకి దాని నోటిలో ఎముకను తీసి దాని బాధను పోగొట్టింది. సింహం ఇస్తానన్న మాంసాన్ని ఇవ్వమని అడిగింది. సింహం ఇస్తానని అంది కదా, నా నోటిలో ఉన్న ఎముకను తీసేస్తే నీకు కావలసినంత మాంసం ఇస్తానని చెప్పింది కదా. అందుకు కాకి ఏం చేసింది? అడిగింది. దానికి సింహం, నా నోటి దాకా వచ్చిన నిన్ను తినకుండా వదిలిపెట్టడమే గొప్ప సహాయం, పో పో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేసిన మేలును మరిచిన సింహంను తిట్టుకుంటూ కాకి కూడా ఎగిరిపోయింది. చేసిన మేలును మరిచిన వారిని కృతజ్ఞులు అని, చేసిన మేలును మరవని వారిని అంటే గుర్తుపెట్టుకున్న వాళ్ళని కృతజ్ఞులు అని అంటారు. ఈ రెండు పదాలు గుర్తుంచుకోండి. కృతజ్ఞులు అంటే చేసిన మేలు మర్చేవాళ్ళు. వాళ్ళు మనతో సహాయం చేయించుకుంటారు, మనం చేసిన మేలుని మర్చిపోతారు, మనల్ని తిడతారు. కృతజ్ఞులు అని అంటే మనం చేసిన మేలుని బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మనకి ఎప్పుడైనా సహాయం చేస్తూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.